జీవితంలో ఒక్కసారైనా చెయ్యాల్సిన అత్యంత కఠినమైన పవిత్రమైన యాత్ర చార్ధామ్ యాత్ర. హిందువులు ఈ యాత్రను ఎందుకు చేస్తారు? ఈ 4 క్షేత్రాల మహిమ ఏంటో చూద్దాం. 1. కేదార్నాథ్. ఇక్కడ దర్శనం శివుడి జ్యోతిర్లింగం కంటే గొప్పది. మంచు కప్పిన ఈ కొండపైకి వెళ్లడమంటే మృత్యువును జయించడం. 2. బద్రీనాథ్. విష్ణువు. నరనారాయణ పర్వతాల మధ్య ఉన్న శ్రీమహావిష్ణువు నివాసం. ఈ రెండూ కలిస్తేనే ఈ యాత్రకు సగం ఫలితం. 3. గంగోత్రి. పవిత్ర గంగానది ఆవిర్భవించిన స్థలం. ఇక్కడ గంగానదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయి. 4. యమునోత్రి. యమునాదేవి క్షేత్రం. ఈ 2 నదుల్లో స్నానం చేస్తే జన్మజన్మల కష్టాలు తీరిపోతాయి. ఈ 4 క్షేత్రాలను దర్శించడమంటే సృష్టికి మూలమైన శివుడు, విష్ణువు, గంగా యమునాదేవిని ఒకేసారి పూజించడం. అందుకే దీనికి అంత ప్రాముఖ్యత. ఈ యాత్ర కష్టమైనా దీని ఫలితం మాత్రం మోక్షం. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ చార్ధామ్ యాత్ర చెయ్యాలి అనుకుంటే ఆ యాత్ర సంపూర్ణంగా సఫలమవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బద్రీ విశాల్.